వనపర్తి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సంక్షేమ సంబరాలకు మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ తేజస్ నందలాల్, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పథకాలు సంక్షేమంలో తెలంగాణ నెంబర్ 1గా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ తరహా పథకాలు లేవని చెప్పారు. పేదలకు కూడా గ్రామాల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నామని నిరంజన్ రెడ్డి అన్నారు. సమాజంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ సమాజం అభివృద్ధి చెందేటువంటి దశలో ఈ సమాజంలో ఉండేటువంటి వనరులన్నీ కూడా అవి సహజ వనరులు కానీ వ్యక్తిగత వనరులు కానీ వీటన్నిటి మీద ప్రజలు ప్రభుత్వాల ద్వారా వారికి అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమాన స్థాయిలో రానప్పుడు వ్యత్యాసం ఉన్నప్పుడు సమాజంలో ఒక్కొక్కరి బతుకు లాగా ఉన్నప్పుడు కింది స్థాయిలో ఉండి బతుకుదెరువు లేక ఉపాధులు లేక చాలా ఇబ్బందులు పడేటువంటి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని చూడడం శ్రేయోరాజ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వంగా మన బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. అందుకోసమే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అభివృద్ధిని దశల వారీగా చేసుకుంటూ మనకున్న నిధులతోన రోడ్లు కానీ, కరెంటు కానీ, సాగునీళ్లు కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఇవన్నీ చేసుకుంటూ పోయే క్రమంలో ఆకలి ఉన్న ప్రజలు, అవసరాలున్న ప్రజలు, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు, కులవృత్తుల వాళ్ళు, ఇతర ఉపాధులు ఉండేటువంటి ప్రజలు వాళ్ళ కష్టాలు పడవద్దు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సంక్షేమాన్ని అమలు చేస్తుంది. సంక్షేమం అంటే వాళ్లకు నెలవారీగా కావచ్చు, కొందరికి ఇంకో పథకం ద్వారా ఆర్థిక లబ్ధి కావచ్చు, కొందరికి దళిత బంధు ద్వారా కావచ్చు, కొందరికి ఎస్సీబీసీ కార్పొరేషన్ల లోన్ల ద్వారా కావచ్చు, కొందరికి సబ్సిడీల ద్వారా కావచ్చు, కొందరికి నెలవారీ పెన్షన్ల ద్వారా కావచ్చు.